ఈ రోజున మనం పునరుద్ధానపు ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు, సమాధి నుండి బయటికి వచ్చాడు. వచ్చి ఆయన ఈ లోకములో, ఈ భూమి మీద 40 దినాలు ఉన్నాడు. యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు లేచిన తర్వాత ఈ భూమి మీద 40 రోజులు ఉన్నాడు. ఉండి అనేకులకు కనిపించాడు. శుక్రవారం మనం చెప్పుకున్నాం కదా, ఆయన సమాధి చేయబడ్డాడని. ఓకే, ఎందుకు చేయబడ్డాడని చెప్పుకున్నాం? పాపాన్ని కడగడానికి ఆయన సిలువలో రక్తాన్ని చిందించి సమాధి చేయబడ్డాడు. ఎస్, అది మనకి. అయితే పాపం పోయిందా లేదా అనే దానికి ఆధారం ఏమిటి? జ్వరం వచ్చింది నీకు, హాస్పిటల్కి వెళ్ళావు, ఇంజెక్షన్ ఇచ్చి మెడిసిన్ రాశాడు, ఇంటికి వచ్చిన తర్వాత వేసుకున్నావు. నీ జ్వరాన్ని టెస్ట్ చేసుకుంటే టైఫాయిడ్ లేకపోతే ఇంకోటి ఏదో బ్లడ్ టెస్ట్ చేశారు నీకు. బ్లడ్ టెస్ట్లో నార్మల్ రిపోర్టు వచ్చేసింది. అంటే ప్రూఫ్ ఉంది నీకు, అవునా? సర్టిఫికెట్ ఇచ్చాడు, ఒక ల్యాబొరేటరీ డాక్టర్ ఇచ్చాడు నీకు. రిపోర్ట్ ఇదిగో చూసుకో, నార్మల్గా ఉంది. అది నీకు ఆధారం, అది నీకు ప్రూఫ్. మరి యేసు ప్రభు రక్తం చిందించాడు, అందరికీ తెలుసు, ప్రూఫ్ ఉంది. కానీ పాపం పోయింది అంటానికి ఆధారం ఏమిటి? చెప్పాలి అందరూ కూడా. పాపం అయితే పోయింది, అది 100% నిజం. కానీ ఆధారం ఏమిటి? ప్రూఫ్ ఏంటి? సర్టిఫికెట్ ఉందా? ఏది ఆ సర్టిఫికెట్? ఆ సర్టిఫికెట్ ఏంటి చెప్పమంటారా? తిరిగి లేవడమే సర్టిఫికెట్. కనుక చెప్పండి, యేసు ప్రభు తిరిగి లేవడమే ప్రూఫ్, ఆధారం. యేసు ప్రభు తిరిగి లేవకపోతే మనం పాపాలు పోనట్లుగా మనకు ఆధారము లేదు. మన పాపాలు కడగబడినట్లుగా మనకు ఆధారము లేదు. ఆయన తిరిగి లేచాడు కాబట్టే మన పాపాలన్నీ కూడా కడగబడ్డాయని మనకి ఒక ఆధారము, ఒక సర్టిఫికెట్, ఒక దృఢమైన బలమైన ఎవరు తీసివేయలేనటువంటి ఒక సర్టిఫికెట్ మనకు వచ్చింది. ఆయన తిరిగి లేచాడు కాబట్టే, ఆయన తిరిగి లేచాడు కాబట్టే ఈ రోజున మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఆయన్ని దేవుడని పూజిస్తూ ఉన్నాం. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టే దేవుడు అని మనకి ఆధారం ఉంది. పూజిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. గొప్ప గొప్ప వారు చాలా మంది సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారా? ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచిన రోజు అందరూ ఆరాధిస్తాం. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు, ఢిల్లీలో ఆయన ఒక సమాధి ఉంది. సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన సమాధి దగ్గరికి ఆ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి, ఆయన కూడా ఇంకా అనేక మంత్రులు వెళ్ళి, ప్రధానమంత్రులు వెళ్ళి, అందరూ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి అంజలి ఘటించి ఆ పూల గుచ్చాలు ఆ సమాధి మీద పెట్టి ఆయన్ని కొంతసేపు ధ్యానం చేసుకుని వస్తారు అక్కడ సమాధిలో. ఓకే, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు సమాధులు ఉన్నాయి. ఉదాహరణకి ద గ్రేట్ అలెగ్జాండర్ యేసు ప్రభు కంటే ముందు పుట్టాడు. అతడు కూడా 30 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. యవనస్తుడు, బలవంతుడు, ప్రపంచాన్నే దడదడలాడించినటువంటి గొప్ప గ్రీకు వీరుడు. అతనికి గ్రీకు వీరుడు అని పేరు. అతని మీద సినిమాలు కూడా వచ్చేసినాయి. గ్రీకు వీరుడు అని సాంగ్స్ కూడా వచ్చేసినాయి. గ్రీకు వీరుడని టైటిల్స్ కూడా పెట్టేశారు సినిమాలు. ప్రపంచాన్ని జయించాడు అతను. ప్రపంచాన్నంతటిని ఏలాలి అనే కాంక్షతో తన హస్తగతం చేసుకున్నాడు. ప్రపంచంలో అరివీర భయంకరులు ఉన్నారు, రాజులు. అలాంటి అరివీర భయంకరులందరినీ కూడా ఓడించి వాళ్ళ రాజ్యాలు ఇతర రాజ్యాల్లో కలుపుకొని ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. అయితే 30 సంవత్సరాల వయసులో ఆఫ్టర్ ఆల్ ఒక దోమ కుట్టి, ఆ దోమ కుట్టినప్పుడు మందులు లేక చనిపోయాడు. చనిపోయినప్పుడు అతను సమాధి చేస్తుంటే
నా 2 చేతులు బయటికి కనిపించేలాగా అందరూ కూడా ఊరేగించేటప్పుడు నా చేతులు 2 బాక్సుల నుంచి బయటికి పెట్టండి అని చెప్పాడు చనిపోయే ముందు. అలాగే అతని చేతులు బయట పెట్టి తీసుకెళ్ళారు. ఎందుకంటే నేను ప్రపంచాన్ని జయించాను, నేను కూడా వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళట్లేదని. రైట్, అతన్ని అక్కడ సమాధి చేశారు. ఫస్ట్ మహాత్మా గాంధీ సమాధి గురించి మాట్లాడాం, అలెగ్జాండర్ సమాధి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మైకల్ జాక్సన్, ప్రపంచాన్ని ఉర్రూతలూగించినటువంటి యవనస్తుడు. ఎంత పాపులర్ సింగర్ అంటే అతనే నెంబర్ 1 పాప్ సింగర్, అతనే నెంబర్ 1. అతనికి కొన్ని వేల కోట్ల ఆస్తుంది, ఆస్తుంది. అతడికి ఒకే ఒక ఆశ ఏమిటంటే నేను 150 సంవత్సరాలు బ్రతకాలి, 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు. అనుకుని అతను ఏం చేశాడంటే దానికి తగ్గట్టుగా ప్రణాళికలు నిర్మించుకున్నాడు. 150 సంవత్సరాలు బ్రతకాలంటే ఇప్పటి నుంచి ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి వాటర్ తాగాలి, ఎలాంటి గాలి పీల్చుకోవాలి అనేది ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటూ, అతడు ఏమైనా ఒక ఫుడ్ తినాలంటే ల్యాబొరేటరీలో చెక్ చేసి అప్పుడు పెట్టాలి. అతనికి ఒక ఫ్రూట్ తినాలంటే ల్యాబొరేటరీలో చెక్ చేసి పెట్టాలి. ఒక వాటర్ తాగాలంటే ల్యాబొరేటరీలో చెక్ చేసి పెట్టాలి. అంటే ఎంత కాస్ట్ అవుతుందో చూడండి. ఇప్పుడు మన క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు, అతను వాటర్ తాగుతాడంట, లీటర్ వచ్చి 600, ఇంకా ఎక్కువేమనుకుంటున్నా, 1000 మీద ఉంటుందని అన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ మనం లీటర్ బాటిల్ ఎంతమ్మా ఇది మనం ఊళ్ళో కొనాలి. ఎంత లీటర్ బాటిల్? మీరు వాటర్ ఎప్పుడు తాగలేదా? మరి చెప్పరా, 20 రూపాయలు. మనకి ఫిల్టర్ అయిన వాటర్ తాగుతాం. అదే వాటర్ కోహ్లీ తాగాలంటే కనీసం 2000 3000 అని చెప్పుకుంటున్నారు. ఇంచుమించుగా పోనీ 600 చూడండి పోనీ అనుకుందాం. 20 రూపాయల వాటర్ని 600 అవుతుంది. 600 ఎందుకు అవుతుంది? ఆరోగ్యం కొరకు దాన్ని ఇంకా స్పెషల్గా టెస్ట్ చేయించుకుని ఇంకా దాంట్లో అనేక రకాలైనటువంటి ఎనర్జీస్ అవన్నీ కెమికల్స్ అన్ని కలుపుకొని తాగుతున్నాడు క్రికెటర్. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. మైకేల్ జాక్సన్ ఎలాంటి తన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే పేరు మోసిన ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి డాక్టర్లని, అలాగే అవయవాలు దానాలు చేసే డోనర్స్ని, రక్తం దానం చేసే రక్తదాతల్ని, ఇక అతనికి ఏ ప్రాబ్లం లేదు. ఇంకా వెంటనే అతనికి సెట్ చేసేసేలాగా అందరినీ అతను కూడా పెట్టుకునేవాడంట. ఎందుకంటే 150 సంవత్సరాలు చెప్పలేము. అందరూ కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? 150 సంవత్సరాలు బ్రతకాలి. అందుకు కాబట్టి వీళ్ళందరినీ కూడా పెట్టుకునేవాడు. వీళ్ళందరికీ లక్షల మీద జీతాలు ఇచ్చేవాడు. నెలస్తులకి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టేవాడు. ఎందుకంటే అతనికి లోటు లేదు. ఈ 100 కోట్లలో కొంత డబ్బు తన ప్రాణం కోసం, తన ప్రాణాన్ని సెక్యూరిటీ కోసం ఇలా ఖర్చు పెట్టే ఉండేవాడు. ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండేవాడు. 150 సంవత్సరాలు బ్రతకాలి అనేది అతని లక్ష్యం. కానీ 51 సంవత్సరాలకే చనిపోయాడు. కూడా డాక్టర్లు ఉన్నారు, కూడా డోనర్స్ ఉన్నారు, రక్తాన్ని ఇచ్చే డోనర్స్ ఉన్నారు. ఫుడ్ ఏమో ల్యాబ్లో టెస్ట్ చేస్తే తప్ప ఇతని దగ్గరికి రాదు. చీమ చిటిక్కమన్నా కానీ మొత్తం చుట్టూరు ఒక దగ్గితే ఏమైంది అని వచ్చేసే డాక్టర్లు ఉన్నారు. 150 సంవత్సరాలు బ్రతకాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్న వ్యక్తి 100 కోట్లు ఖర్చు పెట్టి లటక్కనే 51 సంవత్సరాలకే చనిపోయాడు. చనిపోయేటప్పుడు హాస్పిటల్లో అన్నాడు ఒక మాట, నా దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది, లెక్కలేనంత ఆస్తి ఉంది. ఈరోజు నేను చనిపోయే ముందు నా దగ్గర ఒక్కరు కూడా లేరు అని చెప్పాడట. చనిపోయాడు. అతను 50 సంవత్సరాలకి చనిపోయాడు. డాక్టర్లున్నా, యాక్టర్లున్నా, ఎవరున్నా
యేసు ప్రభు ఉంటేనే, ఆయన ఆయుష్ పెంచితేనే బ్రతుకుతాడు మనుషులు. హిజ్కియాకి ఆయుష్ అయిపోయింది. దేవుడు ఏం చేశాడు? అతనికి 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. డాక్టర్లు అవసరం లేదు, యాక్టర్లు అవసరం లేదు, మందులు అవసరం లేదు. దేవుడు పెంచితేనే ఇవన్నీ పనిచేస్తాయి, మందులైనా ఏమైనా. అర్థమవుతుందా మీకు? డబ్బు బ్రతికించలేదు, మందులు బతికించలేవు. ఎవరు బతికించాలండి? యేసయ్య బ్రతికించాలి, యేసు ప్రభువే బ్రతికించాలి. మైకేల్ జాక్సన్ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ 50 సంవత్సరాలకే చనిపోయాడు అతను. అతన్ని కూడా సమాధి చేసి, ప్రపంచం పాప్ సింగర్ కాబట్టి అతని సమాధిని కూడా ఏదో ప్రజలు చూస్తూ ఉంటారు, ఏదో వింత కింద చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ కూడా మనకు తెలిసినటువంటి పేరు మోసిన ప్రముఖులు, ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళు సమాధులు ఏమైనా ఖాళీగా ఉన్నాయా? వాళ్ళెవరైనా తిరిగి లేచారా? చెప్పాలి మీరందరూ కూడా. వాళ్ళు తిరిగి లేస్తే వాళ్ళని కూడా మనం దేవుడని పూజించవచ్చు. మైకేల్ జాక్సన్ లేచాడా? ద గ్రేట్ అలెగ్జాండర్ లేచాడా? వీళ్ళందరూ గొప్పోళ్ళ కాదా? చాలా గొప్పోళ్ళు. లేచారా వాళ్ళు ఎవరైనా? ఎవ్వరూ లేగలేదు. మరి ఎవరు లేచారు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాపం పోయింది అనడానికి ప్రూఫ్ ఏంటంటే ఆయన తిరిగి లేవడమే. రోమా 4:20 చూడమ్మా. ప్రూఫ్ ఏంటంటే మన పాపాలు పోయినయి అనడానికి ప్రూఫ్ ఏంటంటే రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు. మన పాపముల నిమిత్తము ఆయన ఏం చేశాడండి? అప్పగింపబడ్డాడంట. ఇప్పుడు తిరిగి మళ్ళా మన పాపాలు పోయి మనం నీతిమంతులుగా అవ్వాలంటే ఆయన లేవాలి. అందుకే ఆయన లేచాడు. చదువు అక్కడ లేచాడు అని ఉంటుంది. మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సర్టిఫికెట్. అర్థమవుతుందా? ఇది రిపోర్ట్. నువ్వు పాపిగా ఉన్న నీవు నీతిమంతుడిగా, నేను పాపిగా ఉన్న నేను నీతిమంతుడిగా, లోకము నుండి పాపము తొలగించి నీతిమంతుడిగా చేశాడు యేసు ప్రభు అనడానికి ఈ రోమా 4:25వ వచనమే ఒక సర్టిఫికెట్, ఒక ఆధారము, ఒక ప్రూఫ్. యేసు ప్రభు తిరిగి లేచాడు, అందుకే మన నీతిమంతులుగా అయ్యేము. లేకపోతే మనకి నీతిమంతత్వము లేదు. 1వ దశ 4:14 చూడు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు యందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి ఈ లేఖనాలు ఆధారం. అది మనం నమ్మితే క్రైస్తవులకు అందరికీ ఒక నిరీక్షణ ఏమిటంటే తిరిగి మరలా క్రైస్తవులు కూడా అలా ఎవరు సమాధి చేయబడతారో వారు కూడా తిరిగి లేపబడతారు అని మాత్రం నమ్మాలి అని ఈ వాక్యం ద్వారా మనకి తెలియబడతా ఉంది.